గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. నేను మీకు ఇచ్చినటువంటి లిస్ట్లో బేసిక్ ల్యాండ్ రోవర్ అనేటువంటి ఒక టాపిక్ ఉంటుంది. ద టాపిక్ టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. దానికి ఫస్ట్ ఏంటంటే ఈ ప్లేట్ చూడండి. దీన్ని మనం మూవ్ చేస్తూ ఉంటాం. రైట్కి, లెఫ్ట్కి, బ్యాక్, ఫ్రంట్. ఇవి చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. లేటర్ ఐ విల్ షో యూ. సో ఈ మూమెంట్కి మనం రకరకాల సిస్టమ్స్ పెట్టుకోవచ్చు. ఒక హ్యూమన్ బాడీ క్రియేట్ చేస్తే ఇట్ విల్ బి మూవింగ్, అది రోబో అవ్వచ్చు. దీనికి ఏదైనా ఒక వెహికల్ ప్లాన్ చేస్తే ఈ వెహికల్ అవుతుంది. ఓకే, వీఆర్ గోయింగ్ టు మూవ్ దిస్. టుడే లెసన్ ఏంటంటే ఇది మూవ్ చేయడానికి. నౌ ఈ మూవ్ చేయడానికి ఇక్కడ నేను ఆల్రెడీ రాసి పెట్టాను చూడండి. 1 వైర్ విత్ వైర్, సెకండ్ వన్ RF టెక్నాలజీ, థర్డ్ వన్ విత్ మొబైల్, ఫోర్త్ వన్ విత్ వాయిస్, ఫిఫ్త్ వన్ విత్ వైఫై, సిక్స్త్ వన్ విత్ గెస్టర్, ఒకసారి చూడండి. వైర్, RF, మొబైల్, వాయిస్, వైఫై, గెస్టర్. వైర్ అంటే ఏంటంటే దీనికి ఒక కీప్యాడ్ ఉంటుంది. ఈ కీప్యాడ్ మనం ప్రెస్ చేస్తే ఇది మూవ్ అవుతూ ఉంటుంది, అలా వెళ్తూ ఉంటుంది. కీప్యాడ్ పట్టుకొని నువ్వు మూవ్ అవుతూ ఉండాలి. సో దట్ ఈస్ ది వైర్. సెకండ్ RF, రేడియో ఫ్రీక్వెన్సీ కంట్రోలింగ్. అంటే నీ చేతిలో ఒక కీప్యాడ్ ఉంటుంది. ఈ రోబో ఈ కీప్యాడ్ ప్రెస్ చేస్తుంటే మూవ్ అవుతూ ఉంటుంది. నువ్వు చాలా దూరంలో ఉండొచ్చు, అంటే RF రేంజ్లో, అంటే ఎటువంటి వైర్ లేకుండా RF టెక్నాలజీతో యు ఆర్ మూవింగ్ దిస్ ల్యాండ్ రోవర్. దట్ ఈస్ RF. నెక్స్ట్ మొబైల్. మొబైల్ అంటే ఏంటంటే మీరు ఒక మొబైల్ తీసుకొని ఈ మొబైల్ తోటి యూ కెన్ ప్రెస్ ది కీప్యాడ్. ఈ కీప్యాడ్ ప్రెస్ చేస్తే ఇది మూవ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఫర్ ఫార్వర్డ్ అన్నాం అనుకోండి, ఫార్వర్డ్ వెళ్తుంది. 2 ఫర్ బ్యాక్వర్డ్ అనుకున్నాను, బ్యాక్వర్డ్. 3 రైట్, 4 లెఫ్ట్. అంటే ఒక్కొక్క నెంబర్ మనం అసైన్ చేస్తాం. ఇది మొబైల్ తోటి. నెక్స్ట్ వాయిస్. మనం డైరెక్ట్ వాయిస్ కంట్రోల్ ఇస్తాం. ఫ్రంట్, గో ఫ్రంట్ అంటే ఫ్రంట్కి వెళ్ళిపోతుంది. కమ్ బ్యాక్, రైట్, లెఫ్ట్ అంటే వాయిస్ కమాండ్స్. నెక్స్ట్ వైఫై. వైఫై ఏంటంటే వెబ్ పేజ్ తోటి వీ విల్ బి కంట్రోలింగ్. మన మొబైల్లో వెబ్ పేజ్ వస్తుంది. వెబ్ పేజ్లో రైట్, లెఫ్ట్ అనేటువంటి కమాండ్స్ మనం ఇస్తే రోబో విల్ బి మూవింగ్. తర్వాత గెస్టర్ కంట్రోల్. గెస్టర్ కంట్రోల్ ఏంటంటే చేతితోటి మనం డైరెక్షన్స్ ఇస్తాం. రైట్, లెఫ్ట్, ఫ్రంట్, బ్యాక్. అంటే ఇక్కడ ఒక సెన్సార్ సిస్టమ్ ఉంటుంది. మనము ఆ గెస్టర్ని బట్టి ఉంటుంది, రైట్గా, లెఫ్ట్గా. మన హ్యాండ్ తోటి వీ కెన్ కంట్రోల్ ది రోవర్. సో ఇవి ఈ మూమెంట్ కోసం మనం వాడేటువంటి సిస్టమ్. ఈ మూమెంట్కి మనం ఇంకేదన్నా కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు. సో టుడే ఏంటంటే నేను బేసిక్ ఈ మూమెంట్ మీకు ఎట్లా వస్తుంది అనేది వీఆర్ గోయింగ్ టు డిస్కస్. బేసిక్ మూమెంట్ ఆఫ్ ల్యాండ్ రోవర్. ఇవి మనం యూజ్ చేసేటువంటి మెథడ్స్. ఒక్కొక్క మెథడ్కి ఒక్కొక్క టెక్నాలజీ యూజ్ చేస్తాం. వైర్ అనుకోండి, దానికి ఎటువంటి టెక్నాలజీ ఉండదు. మనం వైర్ తోటే మనము కీప్యాడ్ కంట్రోలింగ్ ఉంటుంది. RF అనుకోండి, ఇట్స్ RF టెక్నాలజీ. RF టెక్నాలజీ తోటి వీఆర్ మూవింగ్. అంటే రేడియో ఫ్రీక్వెన్సీ, సమ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కీప్యాడ్కి, రోబోకి. వాయిస్ కమాండ్ కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. మనం బ్లూటూత్ కానీ లేకపోతే దానికి కూడా RF కానీ యూజ్ చేస్తాం. సో వాయిస్ తోటి దట్ రోబో విల్ బి మూవింగ్. తర్వాత వైఫై ఏంటంటే వెబ్ పేజ్. అంటే ఏ మొబైల్ అయినా తీసుకొని, ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ,
దాని యొక్క వెబ్ పేజ్ ఉంటుంది, అది మనం అక్కడ ఓపెన్ చేసేసి వీ కెన్ కంట్రోల్ దిస్ బేసిక్ మూమెంట్. గెస్టర్ కంట్రోల్ మనం చేతితోటి మూవ్ చేసేది. ఓకే, సో ఇవి మూవ్ చేయడానికి యూజ్ చేసేటువంటి మెథడ్స్. నా ఒక్కసారి ఇక్కడికి రండి, బ్లాక్ డయాగ్రామ్. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా మనం ప్రతి కాన్సెప్ట్కి వీఆర్ ఫస్ట్ గోయింగ్ ఫర్ ఏ బ్లాక్ డయాగ్రామ్. సో ఫస్ట్ బ్యాటరీ, ఇది మనకి మూమెంట్ కాబట్టి 230 volts మనం వాడం. ఒకవేళ 230 volts వాడినట్లయితే ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్, DC సప్లై, ఇది పవర్ కార్డ్ ఉన్నప్పుడు ఇది డిస్టెన్స్ వెళ్ళడం అంత ఈజీగా ఉండదు, కనుక వీ విల్ బి యూజింగ్ ఎ బ్యాటరీ. సో ఒక రీఛార్జబుల్ బ్యాటరీ పెడతాము. సో బ్యాటరీకి ఇది మూవ్ అయిపోతూ ఉంటుంది. సో మీరు బ్లాక్ డయాగ్రామ్లో చూసినట్లయితే ఫస్ట్ బ్యాటరీ, తర్వాత రండి కీప్యాడ్. ఈ కీప్యాడ్ ఏంటంటే ఇట్ కంటైన్ సమ్ బటన్స్. ఒక 3-4 బటన్స్ ఉంటాయి. ఫ్రంట్కి ఒక బటన్, బ్యాక్కి ఒక బటన్, రైట్కి ఒక బటన్, స్టాప్కి ఒక బటన్, లెఫ్ట్కి ఒక బటన్. సో అది ఒక కీప్యాడ్. అంటే ఇప్పుడు కీప్యాడ్ నుంచి రోబో వైర్ అనుకోండి, ఒక కేబుల్ తోటి మనం కనెక్ట్ చేస్తాం. ఒక కేబుల్ తోటి కీప్యాడ్కి రోబోకి కనెక్ట్ చేస్తాము. RF అనుకోండి, ఎటువంటి కనెక్షన్ ఉండదు, RF తోటే కీప్యాడ్ రన్ అవుతుంది, రోబో రన్ అవుతుంది. అలాగా ఇవన్నీ కూడా వైర్లెస్ కిందే వస్తుంది, ఒక వైర్ ఒకటే వైర్ తోటి. నా మెయిన్గా తీసుకుంటే ఇంకా సబ్ బ్లాక్స్ ఉన్నాయి. జస్ట్ మెయిన్గా తీసుకుంటే కీప్యాడ్, మోటార్ కంట్రోలర్. ఫస్ట్ మీరు ఇది మాత్రం వినండి, కీప్యాడ్, మోటార్ కంట్రోలర్. అంటే మీరు కీప్యాడ్తో ప్రెస్ చేస్తూ ఉంటే మోటార్స్ కంట్రోల్ అవుతాయి. మనం యూజ్ చేసినటువంటివి ఐ విల్ బి షోయింగ్ ఏ మోటార్స్. ఇవి 12 volts DC బై డైరెక్షనల్ మోటార్స్. ఇవి మనం ఏ మోటార్స్ అన్న వాడచ్చు. రైట్ నౌ వీ గాట్ దీస్ మోటార్స్ మన ప్రాక్టికల్ దానికి. సి దిస్ మోటార్, ఇవి మనం ఇక్కడ ఫిక్స్ చేసేస్తాము. సో ఈ మోటార్కి వీల్స్ ప్లేస్ అవుతాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వీల్. ఓకే, మనం ప్రాక్టికల్ చేసేటప్పుడు యూ విల్ ఎంజాయ్ లాట్. సో ఈ మోటార్స్ ఈ కీప్యాడ్ తోటి రన్ అవుతూ ఉంటాయి. నా ఇప్పుడు టెక్నికల్ టర్మ్స్ మనం మాట్లాడుకున్నట్లయితే ఈ కీప్యాడ్ ఉన్నదాన్ని ఎన్కోడర్ అంటారు, ఈ మోటార్ కంట్రోల్ ఉన్నదాన్ని డీకోడర్. ఓకే, ఎన్కోడర్, డీకోడర్. సో ఫస్ట్ వైర్ అన్నాను కాబట్టి ఇక్కడ వైర్ అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి లైన్, దిస్ ఈజ్ వైర్. దిస్ ఈజ్ వైర్ అంటే కీప్యాడ్కి మోటార్ కంట్రోల్ యూనిట్కి మనం వైర్తో కలిపాము. నెక్స్ట్ RF బేస్, రేడియో ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి మళ్ళీ కీప్యాడ్కి మోటార్కి ఎటువంటిది ఉండదు. సో ఇక్కడ చూడండి బ్లాక్ డయాగ్రామ్, యూ విల్ ఫైండ్ ఏ యాంటీనా హియర్. అంటే యాంటీనా అంటే రేడియో ఫ్రీక్వెన్సీ తోటి ట్రాన్స్మిటర్, రిసీవర్ మీకు కీప్యాడ్లో ఉంటుంది. సారీ, ట్రాన్స్మిటర్ కీప్యాడ్లో ఉంటుంది, రిసీవర్ ఈ రోబో మూమెంట్ మీద ఉంటుంది. ఓకే, సో మీరు అక్కడ వైర్లెస్గా ప్రెస్ చేసినప్పుడు రోబో విల్ బి మూవింగ్. నెక్స్ట్ మొబైల్ దగ్గర కూడా వైర్ ఏమీ ఉండదు, అలా అని చెప్పి వైర్లెస్ కూడా ఉండదు. ఇదేంటంటే ఇది ఒక టెక్నాలజీ, DTMF టెక్నాలజీ. హియర్ ఐ హావ్ రిటన్ DTMF తోటి కీప్యాడ్. ఇక్కడ కూడా ఎన్కోడర్ అండ్ డీకోడర్. ఎన్కోడర్, డీకోడర్. దిస్ ఈజ్ అవుట్లైన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఇంకా ఇవి ఉన్నాయి, ఇవి కంప్లీట్ అయిన తర్వాత ఐ విల్ గో ఫర్ వాయిస్, వైఫై అండ్ గెస్చర్. సో ఈ ఇంట్రొడక్షన్ ఏంటంటే బేసిక్ మూమెంట్ యు ఆర్ డూయింగ్ బై యూజింగ్ వైర్, RF, మొబైల్. ఈ 3 టెక్నికల్స్ తోటి మనం ఇది ఒక స్ట్రక్చర్ని మనం మూవ్ చేయబోతున్నాం. ఇది ఇంట్రొడక్షన్ పార్ట్. నెక్స్ట్ వీడియో ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్.